సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి పైన సొంత టీడీపీ మీడియాలోనే ఆయన పైన విమర్శలు చేస్తున్నారు, విరుచుకుపడుతున్నారు సార్. దానికి కారణం ఆయన గతంలో టీడీపీకి అగెనిస్ట్‌గా వర్క్ చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఒక పాట పాడింది సింగర్ మంగ్లీ గారు. ఆమెతో కలిసి సూర్యనారాయణ టెంపుల్‌లో దర్శనానికి వెళ్లారని చెప్పేసి, దానికి సంబంధించిన ఫోటోలు ఆయనే సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి, ఈ విధంగా మన పార్టీకి అగెనిస్ట్‌గా వర్క్ చేసిన ఒక వ్యక్తితో కలిసి నువ్వు ఏ విధంగా క్లోజ్‌గా ఉంటావని చెప్పేసి వీళ్ళైతే విమర్శలు చేస్తున్నారు సార్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే యాక్చువల్‌గా మంగ్లీ అక్కడ ఎందుకు వెళ్ళింది ఆ ఏరియాకి? ఆవిడ పైగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అరసవెల్లి టెంపుల్ బయటే హ్మ్. వచ్చే జన్మ అంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని కోరుకుంటున్నాను అని మాట్లాడింది ఆవిడ. ఎందుకు వెళ్ళింది అసలు ఆవిడ అంటే అక్కడ ఒక ఈవెంట్ జరుగుతోంది. ఏది అక్కడ ఈ రథసప్తమి సందర్భంగా అక్కడ కొంత కోలాహలము జరుగుతుంది. ఒక జాతర జరుగుతుందక్కడ. ఆ జాతర సందర్భంగా ఒక ప్రోగ్రామ్ చేయటానికి ఈవిడ్ని పిలిచారు. ఈవిడ వెళ్ళింది. ఆ జాతరలో పాల్గొనడానికి వచ్చింది కాబట్టి ఈవిడ్ని గుళ్ళో దర్శనం కోసం వెళ్ళేటప్పుడు వీళ్ళతో పాటు వెళ్ళిందావిడ. ఆ దర్శనానికి వెళ్ళిన సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు బయట పెట్టాడాయన. అయితే ఆ టైంలో ఆవిడ అలా మాట్లాడిన మాట వాస్తవమే. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే ఆవిడ ఏం సమాధానం చెప్తారు టీడీపీ క్యాడరు? మీ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి చాలామంది నాయకులు వైసీపీ నుంచి ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, దాదాపు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి టీడీపీ మీద విమర్శలు చేసిన వాళ్ళు మీ పార్టీలో చేరినప్పుడు చేర్చుకుంటున్నారు కదా! ఇదిగో ఫలానా రోజు నువ్వు మాకు ఎగనెస్ట్‌గా మాట్లాడావని చెప్పి దూరం పెట్టట్లేదుగా. మరి వాళ్ళకి లేని ఇబ్బంది ఈవిడకేంటి? ఈవిడ అక్కడ భక్తి కార్యక్రమానికి వచ్చింది. భక్తి కార్యక్రమం కాదు, ఆ టెంపుల్ తాలూకా కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాటలు పాడటానికి వాళ్ళు పిలిస్తే వచ్చిందావిడ. అది పెయిడ్ ప్రోగ్రామే. వచ్చిన ఆవిడ గుడిలో దేవుడి దర్శనం చేసుకుంది. ఆ చేసుకున్న సందర్భంగా ఫోటోలు దిగారు, బయటకొచ్చినాయి. దాన్ని వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు. అనవసరమైనటువంటి కాంట్రోవర్సీ. పైగా ఆవిడ ఆ గడ్డకి గౌరవం ఇచ్చి మాట్లాడింది. ఏం మాట్లాడింది ఆవిడ? నేను శ్రీకాకుళంలో పుట్టాలనుకుంటున్నాను. తెలంగాణ అయిపోయింది. వచ్చే జన్మలో నేను శ్రీకాకుళానికి తెలంగాణకి ఒక లింక్ ఉంది. తెలంగాణ టు తెలంగాణ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ తెలంగాణ టు తెలంగాణ ప్రోగ్రాంలో వయా శ్రీకాకుళం అని ఒక మాట నడిచేది గతంలో. అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాయుధ రైతాంగ పోరాటానికి రంగం సిద్ధమైంది శ్రీకాకుళంలోనే. శ్రీకాకుళం ఉద్యమం సెట్ బ్యాక్ అయిన తర్వాత తిరిగి తెలంగాణలోనే మొదలైంది. సో తెలంగాణ టు తెలంగాణ వయా శ్రీకాకుళం అనే పదం 70ల్లో చాలా పాపులర్. ఇప్పుడు దాదాపు అలాంటి మాటే అందావిడ. నేను తెలంగాణలో పుట్టాను, శ్రీకాకుళంలో పుట్టాలని కోరుకుంటున్నాను అని. ఆవిడ గతంలో అంటే ఆవిడ పార్టీ ప్రోగ్రాం కోసం రాలా. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే ఆ సందర్భంగా ఆవిడతో ఈయన ఫోటోలు దిగితే అది దాన్ని ఇష్యూ చేయండి, తప్పేం లేదు. కానీ అది పార్టీ ప్రోగ్రాం కాదు. ఆ ఆలయానికి సంబంధించిన ప్రోగ్రాం. ఆ బయట జాతర నిర్వాహకులు ఎవరో వాళ్ళు పిలిస్తే వచ్చి పాటలు పాడటానికి వచ్చింది ఆవిడ. 2 రోజుల ప్రోగ్రాం అది. అందులో భాగంగా వచ్చింది తప్ప ఇతర వ్యవహారాలు లేవు అక్కడ. దీన్ని పొలిటికలైజ్ చేయటం మొదలు పెడితే ప్రతిదీ పొలిటికలైజ్ చేయొచ్చు. అంటే ఏదైనా రాజకీయమే, ఎవరికైనా రాజకీయం కావాల్సిందే. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది మెథడ్ కాదు. ఆవిడ మీద దాడి చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఎవరు కొంచెం సీరియస్‌గా పట్టించుకుని క్యాడర్‌ని మందలించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఏంటంటే ప్రతి పార్టీకి కూడా ట్రోల్ సైన్యం ఏర్పడిపోయి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రోల్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవతల పార్టీని విమర్శించడానికి ఏ చిన్న ఐటెం దొరుకుతుందా అని రోజువారీ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మంగ్లీ అనగానే వీళ్ళకి ఇమ్మీడియట్‌గా వీళ్ళ సెర్చ్ బ్రెయిన్స్ ఓపెన్ అయ్యి, ఇదిగో ఈవిడ ఫలానా టైంలో వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా మాట్లాడారు, పాడారు. పైగా చంద్రబాబు పేరు ఉచ్చరించడమే నాకు ఇష్టం లేదు అని ఆవిడ చెప్పినట్టుగా. అంటే తెలుగుదేశం పార్టీకి కూడా పాటలు పాడమని వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు, నేను తెలుగుదేశం కోసం పాడను అని ఆవిడ చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ చెప్తే చెప్పుండొచ్చు. ఆవిడ ఆవిడ పర్సనల్ ఒపీనియన్ అయ్యుండొచ్చు. కానీ నిన్న జరిగినటువంటి గొడవ వేరు. నిన్న ఆవిడ టెంపుల్ వాళ్ళు పిలిచిన ప్రోగ్రామ్‌లో పెయిడ్ పార్టిసిపెంట్ పైగా ఆవిడ. వెళ్ళిన సందర్భంగా గుడిలో దర్శనం కోసం వెళ్ళింది. ఆయన దర్శనం కోసం వెళ్ళాల. ఎవరు?
రామ్మోహన్ నాయుడు దర్శనం కోసం వెళ్ళాల. ఆయన కూడా ఆ జాతరలో పాల్గొంటున్నాడు. ఆయన ఎంపీ. పైగా మంత్రి. మంత్రి గారి పట్ల వినయంగా వ్యవహరించింది కదా ఆవిడ. అయిపోయింది. అంతవరకే. అక్కడ ప్రోటోకాల్ ఏముంది? ఆవిడకి ప్రోటోకాల్ దర్శనం ఏమిటి? ఆవిడని దీనిలో రమ్మనండి అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. మినిస్టర్‌తో పాటు వెళ్ళటం ఏంటి? కేంద్ర మంత్రితో పాటు వెళ్ళటం ఏమిటి? అంత గౌరవం ఎందుకు ఇస్తున్నారనేది గొడవ. అక్కడ గౌరవం ఇవ్వటానికి ముందు పిలిచారు కదా అసలావిడ. పిలవటమే మానేస్తే గొడవే లేకపోను కదా! ఆవిడ వచ్చేది కాదు కదా అక్కడికి. హ్మ్. సో, వచ్చినందుకు గాను ఆ వేదికకి ఇబ్బంది లేకుండా మాట్లాడిందావిడ. దాన్ని గౌరవించండి. అంతే తప్ప దీన్ని అనవసరమైన రాద్ధాంతం చేయటం ఎందుకు? అంటే ఆ రోజున ఆవిడ ఆ మాట అంది కాబట్టి మేమిప్పుడు దాడి చేస్తాం అని చెప్పడం. ఇది ప్రతీకార వ్యవహారంగా మారిపోయి దీని మీద ఆవిడ రియాక్ట్ అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. కలుపుకుని వెళ్ళే పద్ధతిలో వ్యవహరించాలి. కలుపుకుని వెళ్ళే పద్ధతిలో వ్యవహరించాలి. రెండోది ఇలాంటి ఈ ట్రోల్ సైన్యం తాలూకా దాడుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ ఇది ఎంత దాకా తీసుకెళ్తున్నారంటే ఈయనేదో వాంటెడ్‌గా ఆ అమ్మాయిని పిలిచినట్టుగా కూడా రాసేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మీద. ఇది కరెక్ట్ కాదు. ఆవిడ ఆ టైంలో ఆవిడ ఆ అభిప్రాయం కలిగి ఉంది. రెండోది ఇక్కడ జరిగింది రాజకీయ కార్యక్రమం గాదు. అది ఆ గుడికి సంబంధించినటువంటి జాతరకు సంబంధించిన గొడవ. జాతర నిర్వాహకులు పిలిస్తే వచ్చిందావిడ. ఆ పిలిచిన వాళ్ళని ట్రోల్ చేసుకోండి. హ్మ్. ఎందుకు పిలిచారు అని. వాళ్ళు మేబీ టీడీపీకి రిలేటెడ్ అయ్యుంటారు. అక్కడ ఇంకేదైనా గ్రూప్ తగాదాలు కూడా ఉండుండొచ్చు. ఆ నిర్వాహకులకి వీళ్ళకి ఏదైనా గొడవలుంటే ఉండుండొచ్చు. దానిలో భాగంగా దీన్ని ట్రోల్ చేస్తున్నారేమో చూడాలి.